ప్రతి మనిషి బ్రతకడానికి బ్లడ్ ఎంత అవసరమో మనిషిని నిలబెట్టడానికి ఈగో కూడా అంతే అవసరం. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సందర్భాలు ఆ ఈగో స్థాయిని మార్చేస్తాయి. అలా మారితే జరిగే పరిణామాలు తెలపడమే మా ఈ సిరీస్ చిరు ప్రయత్నం. మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. హలో బాబాయ్ గారు, బాగున్నారా? అమ్మా చెప్పు. మా ఆయన ఈ మధ్య మందు ఎక్కువ తాగుతున్నాడండి. మొన్న ఇంటికి వచ్చేటప్పుడు కూడా దారిలో పడిపోయారంట. అలాగా? మీరు కొంచెం చెప్పి చూడండి. సరే, నువ్వు ఫోన్ పెట్టి, నేను ఇప్పుడు వెళ్తున్నాను అల్లుడి దగ్గరికి. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాను కదా అల్లుడికి. వెళ్తున్నాను, ఉండు. ఏమైంది అబ్బాయి గారు, అలా తలపట్టుకుని కూర్చున్నారా? ఏం లేదురా, రాత్రి తాగింది ఏదో తేడా చేసినట్టుంది. ఏదో కల్తీ మంది తాగింది చేశారు. ఏటల్లుడు తల పట్టుకొని కూర్చున్నావు? రాత్రి కొట్టింది దిగలేదా ఏంటి? ఏం లేదు మామ, కొంచెం తలనొప్పిగా ఉంది. దా వచ్చి కూర్చో. ఏ ఈ మధ్య మందు ఎక్కువ తాగి రోడ్ల మీద దొల్లుతున్నావంట. తాకు మందాక వచ్చింది. సంతోషంగా, సుఖంగా, మంచిగా మాలా బతకలేవు. మరిచి మీలాగా బాగుంది. రే ఒకసారి వెళ్ళారా? చెప్పండి అబ్బాయి గారు. మన ఊర్లో మంచోళ్ళ పేరు చెప్పరా. అప్పట్లో సూరిబాబు గారు పిల్లలు చదువుకోవడం బడిగట్టిచ్చారండి. వెంకట్రావు గారు ఏమో బాగా ఇచ్చారు. అప్పట్లో వీరబాబు గారు బస్సుని కట్టించారండి. ఓ పాలాగరా, ఇంకా నీ పేరు రావట్లేదేంటి మావా? ఇంకో 10 మంది పేర్లు చదివాక వస్తుందా నీ పేరు? నా పేరు రావడం ఏంట్రా? మరి అన్నావుగా నువ్వు ఇందాక మంచోడు అని. మంచి అనేది అప్పట్లోకి వెళ్ళి చాలా కాలమైంది. అంటే మేము మంచోళ్ళం కాదంటావా ఏంటి? మీరే సంపాదించి మీరే తినేస్తే మంచోళ్ళు అయిపోరు. నలుగురికి సాయం చేస్తే మంచోళ్ళు అవుతారు. మీకు మీరే గుంట తవ్వేసుకుని అందులో పడి కొట్టుకుంటా మంచినే సముద్రాన్ని ఇది ఎత్తరాన్న ఫీలింగ్లో ఉంటారు చూసావా, అది మీ గొప్పతనం. అంటే మేము ఎవరం అంటావా? మీరు ఎదలని నేను అంటలేదు, మీ గురించి మీరు తెలుసుకోండి అని చెప్తున్నాం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు. నలుగురు మంచి కోసం ఉన్నత దానం చేసిన వాళ్ళు మంచోళ్ళు. ఎవడ జోలికి వెళ్లకుండా ఉన్న సంపాదించి తినేవాడు బుద్ధిమంతుడు. అలాగే ఏం కాకుండా గాలి తిరిగేవాడు ఎదవ. ఇలా ఏ జోనర్గా జోనర్ సెపరేట్గా ఉన్నాయి. ఇందులో మీది ఏ జోనర్ డిసైడ్ చేసుకోండి. అంతేగాని మంచి అనేది అప్పట్లోకి వెళ్ళింది కదా అని ఆ టైటిల్ మీరు టేక్ ఓవర్ చేస్తే బుద్ధిమంతుడు అనే టైటిల్ మేము టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. గాలికి తిరుగుతూ నువ్వు బుద్ధిమంతుడివి ఎలాగవుతారా? మీరు సంపాదించుంటే మీరు మంచోళ్ళు అయిపోయినప్పుడు పక్కలు చెడగొట్టుకున్నా నా డబ్బుతో నేను తాతను నేను బుద్ధిమంతుడు, నాకు ఇంకేమవుతాను? నేను నీ గడ్డెట్టడానికి వచ్చినట్లేదు, నీ చేత గడ్డెట్టించుకోవడానికి వచ్చినట్టు ఉంది. ఏమో మావా, పెద్దోడు నీకే తెలాలి. నాకు తెలిసింది నేను చెప్పాను. దింపింది చాలు, ఆయిల్ రాయికు మండిపోతుంది ఇక్కడ. ఇది తిండి ఆయన బడ్జెట్లు ఇస్తారు. లేకపోతే రాత్రి క్వార్టర్ ఎత్తే కానీ నిద్రాడతాం ముసలోడికి. అల్లుడికి 2 పెగ్గలు ఎక్కువ పడిపోతే 2 డ్రాపులు తగ్గించి తాగమని చెప్పడానికి రావాలి, కానీ నాకు మంచి చెడు చెప్పడానికి రావడమేట్రా. అందుకే ఇచ్చి పంపించే ముసలోడికి. మీరు మామూలు కాదండి, మహానుభావులు.